గత 16 సంవత్సరాల నుంచి వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా నర్సింగ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ వొకేషనల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఎస్ఎస్ విజ్ఞాన్ పారామెడికల్ కాలేజీ పాత పద్మాలయ రైస్ మిల్ వద్ద ఉయ్యూరి వారిపాలెం రేపల్లె ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు అందిస్తున్న పారామెడికల్ కోర్సులు డిఎంఎల్టి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిఎంహెచ్ఏ మేల్ డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, డిఎంఎస్టి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిఏఎన్ఎస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డి డయాలసిస్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిఎంఐటి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిఆర్జిఏ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్. కోర్సుల కాలపరిమితి 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, వొకేషనల్ ఇంటర్మీడియట్. మా ప్రత్యేకతలు: ప్రాక్టికల్స్ కొరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్స్ నందు శిక్షణ. విద్యార్థులుగా మా విజ్ఞానంలో చేరండి, ఉద్యోగులుగా తిరిగి వెళ్ళండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాల క్రితం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అవుట్సోర్సింగ్, విశ్రాంత ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా అనేక రకమైనటువంటి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటొకటిగా మొత్తం తీర్చేస్తానని చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా దాని యొక్క ఊసు కూడా రానటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. మరి ఆ విషయంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో మరి రాష్ట్రం అంతా కూడా అనేక జిల్లాల్లో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈలోపుగా గత శుక్ర శనివారాల్లో ప్రభుత్వం నుంచి పిలుపు రావడం, త్రిసభ్య కమిటీ అని వేయటము 3 మంత్రులతో, తద్వారా కొన్ని విషయాలు చర్చించడం, మరి వీటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంతో ముఖ్యమైనటువంటి నేతలతో ఈ నెల 21వ తేదీన జరపాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడంతో మరి ఇంతవరకు మాకు రావు అని అనుకున్నటువంటి పరిస్థితిలో కొంత ఉపశమనం కలిగిందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సారథులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మోసం చేయడము, అన్యాయం చేయడం తగదు. వీళ్ళు కావాలనేటటువంటి ఉద్దేశం మీద గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. ఏవైతే ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉందో వాటినే వీళ్ళు అడుగుతూ ఉన్నారనేటటువంటి మాటని ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలా. ముఖ్యంగా మరి ఉద్యోగస్తులు ఇవాళ ఈ ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక 6 నెలలు, సంవత్సరం పోయిన తర్వాత ఇస్తామని అన్నా అది కొంతవరకు ఒక రకంగా ఉంటుందేమో కానీ విశ్రాంత ఉద్యోగులు ఆయన మేనిఫెస్టో ఇచ్చిన నాటికి ఇవాళకి సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,84,000 మందిలో 30,000 మంది చచ్చిపోయినారు ఆయన ఇవ్వకుండానే. మరి ఆయన ఇచ్చే నాటికి ఇంకెంతమంది చస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి వెంటనే మేల్కొని ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద స్పందించి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి, కార్మికులకి, ఉపాధ్యాయులకి రావాల్సిన అన్నిటినీ కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో పరిశీలించి ఇవ్వాలని మేము అంటున్నాం.